నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా సాగిన నీట్ పరీక్ష. 7 కేంద్రాల్లో పరీక్షలు రాసిన విద్యార్థులు కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేసిన కలెక్టర్ రాజర్షి, ఎస్పీ నేతృత్వంలో పటిష్ట బందోబస్తు. సిరిసన్నలో ఘనంగా రేణుకామాత ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు. ప్రత్యేక పూజలతో గ్రామంలో నెలకొన్న ఆధ్యాత్మిక శోభ. ఆలయాన్ని దర్శించుకున్న మాజీ మంత్రి జోగు రామన్న. ఎంబీబీఎస్లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా సాగింది. జిల్లా కేంద్రంలో 7 కేంద్రాలను ఏర్పాటు చేయగా విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ రాజర్షి, ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి కేంద్రాలను సందర్శించారు. ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం చేపట్టిన నీట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా కేంద్రంలో 1659 మంది అభ్యర్థుల కోసం 7 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరిగింది. అభ్యర్థులను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు అనుమతించారు. ఆయా కేంద్రాల వద్ద అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం లోనికి పంపించారు. బయోమెట్రిక్, గుర్తింపు కార్డులు, హాల్ టికెట్లను పరిశీలించారు. గడియారాలు, ఇతర వస్తువులను నిషేధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ఏఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీ జీవన్ రెడ్డి బందోబస్తు నిర్వహించారు. ఇదిలా ఉంటే బాలికల ఉన్నత పాఠశాలలో ఓ అభ్యర్థి సమయం దాటిన తర్వాత రావడంతో అధికారులు ఆమెను అనుమతించలేదు. హాల్ టికెట్పై సమయం ఇచ్చినా సరిచూసుకోలేదని, మధ్యాహ్నం 2 గంటలకు పరీక్షని ఆలస్యంగా వచ్చినట్టు తెలిపారు. అభ్యర్థి అధికారులకు తన సమస్య చెప్పినా నిబంధనల ప్రకారం లోనికి అనుమతించలేదు. దీంతో ఆమె తిరిగి వెళ్లిపోయింది. మరోపక్క పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజర్షి, ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి పరిశీలించారు. పరీక్ష కొనసాగుతున్న తీరును తెలుసుకున్నారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే అనుమతించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి మాట్లాడుతూ నీట్ ప్రశాంతంగా కొనసాగుతుందన్నారు. అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా కేంద్రాలను ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. ఉదయం 11 గంటల నుంచే కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించడం జరిగిందన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో తాగునీటితో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచడం జరిగిందని వివరించారు. బోరజ్ మండలం సిరిసన్న గ్రామంలో నూతనంగా నిర్మించిన రేణుకామాత ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు వైభవంగా సాగాయి. మాజీ మంత్రి జోగు రామన్న ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. సనాతన హిందూ ధర్మ ప్రాశస్యాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. బోరజ్ మండలం సిరిసన్న గ్రామంలో నూతనంగా నిర్మించిన రేణుకామాత ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. కాగా విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల్లో భాగంగా హోమాది క్రతువులను భక్తి శ్రద్ధలతో జరిపారు. గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలతో అమ్మవారిని కొలిచారు. కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి జోగు రామన్నకు నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూజలు చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమానికి 50,000 రూపాయలు అందించడంతో నిర్వాహకులు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శాలువాలతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.
అన్నదాన కార్యక్రమానికి 50,000 ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు భోజనం జోగురామన్న గారిది, వారికి వారి కుటుంబానికి ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి సిరిసన్న నాట్య మండలి వారు చేసిన కృషి అభినందనీయమన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల నిర్మాణానికి విశేష ప్రాధాన్యతను ఇచ్చారని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు. గ్రామస్తులంతా ఐక్యంగా ఉంటూ ఆధ్యాత్మిక వేడుకలను వైభవంగా జరపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. హిందూ ఆలయాల నిర్మాణం జరగలేదు, ఎక్కడ కూడా హిందూ దేవస్థానాల యొక్క కట్టడాలు జరగలేదు. కానీ మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడే, మన తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడే మన హిందువులందరూ కూడా చల్లగా ఉండాలి, హిందూ ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలి, మన ధర్మాన్ని మనం రక్షించుకునే ఉద్దేశంతో మరి కేసీఆర్ గారు యజ్ఞాలు యాగాలు చేసి యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం 1000 కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేసిన విషయం కూడా మీకు తెలుసు. అంటే భారతదేశంలో ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వ డబ్బులతోటి హిందూ దేవాలయ నిర్మాణం జరగలేదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నా. మీరు ఒకసారి ఆలోచన చేయండి. మరి హిందూ ధర్మాన్ని రక్షించడంలో, హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకుపోవడంలో, హిందూ ధర్మాన్ని ఇంకా అందరి భక్తుల్ని తయారు చేయడంలో మరి కేసీఆర్ గారు ఆలోచన చేసిండు, మీరు అర్థం చేసుకోండి. కానీ కొందరు మాత్రం కేవలం ఎన్నికలప్పుడే దేవుని పేరు చెప్పి మన దగ్గరకు వస్తారు. మీరు చూడండి, దేవుడి మీద ప్రేమ ఉంటే నిజమైనటువంటి హిందువు కాబట్టే నిజమైనటువంటి హిందూ దేవాలయాన్ని ఏనాడు కూడా ఏ ప్రభుత్వం నిర్మాణం చేయకపోయినా ఒక కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్మాణం చేసింది. మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలా. భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఆదివారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భగీరథ మహర్షి జయంతి వేడుకలలో కలెక్టర్ రాజశేష పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ మేరకు కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ భగీరథుడు ఆదర్శవంతులని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలంతా సన్మార్గంలో నడవాలని అన్నారు. మహర్షి జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీసీడీడబ్ల్యూఓ రాజలింగు, సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు. అంటే ఇప్పుడు మీకు చాలా మందికి ఐడియా కూడా ఉండొచ్చు, వారి జీవిత చరిత్రకు సంబంధించిన మన బుక్స్ లో కూడా ఉన్నాయి. బుక్స్ లో కూడా ఏమైనా మీరు రిలీజన్ సంబంధించిన బుక్స్ కానీ లేదు సామాజిక సంబంధించిన బుక్స్ కానీ అంటే వారి జీవిత చరిత్ర గురించి బుక్స్ లో కూడా ఉన్నాయి. సో ఒక కమ్యూనిటీ మాత్రమే కాదు, అందరి కమ్యూనిటీకి వారి జీవిత చరిత్ర గురించి కూడా ఐడియా తప్పకుండా ఉండాలి. అది మీ కమ్యూనిటీ తరఫు నుంచి కూడా, తర్వాత బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా కోరుతున్నాం. ఇంకా కూడా మీ కమ్యూనిటీ తరఫు నుంచి కూడా వారికి సంబంధించిన ఏమైనా పుస్తకం కానీ లేదు జర్నల్ కానీ అట్లా కూడా కొద్దిగా ప్రయత్నం చేయండి. ఇట్లా చేస్తే కూడా మళ్ళీ ఎవరైనా ఒకరు మేధావులు ఇట్లా ముందుకి వస్తే సో మళ్ళీ అక్కడ మీరు ఎప్పుడైనా బుక్ ఫేర్ ఉంటాయి, హైదరాబాద్ లో బుక్ ఫేర్ ఉంటాయి, మన దగ్గర బుక్ ఫేర్ ఉంటాయి, అప్పుడు కూడా మనం అక్కడ ఇట్లా పెడితే మళ్ళీ ఇంకా ఎక్కువ మంది కూడా తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత మీ కమ్యూనిటీ సంబంధించిన సంప్రదాయం ఉన్నాయో ఆ సంప్రదాయం మళ్ళీ పెద్దల నుంచి యూత్ కూడా తప్పకుండా తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మీరు అందరూ నాయకత్వం వహిస్తున్నారు, మీ తర్వాత మళ్ళీ యూత్ కూడా అదే నాయకత్వం తప్పకుండా కూడా వహించాలి మీకు కోరుతున్నాము. జిల్లా కేంద్రంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగనున్న ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు. పట్టణంలోని మార్వాడి ధర్మశాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం నుండి 5 రోజుల పాటు వేడుకలు అట్టహాసంగా కొనసాగనున్నాయి. తొలి రోజు గణపతి పూజ, హోమం, గరుడ సేవ తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడుమ చేపట్టారు.
వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూజాది క్రతువులను శాస్త్రోక్తంగా జరపడంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వేడుకల్లో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం, పూర్ణాహుతి, అన్నదానం తదితర కార్యక్రమాలను జరపనున్నట్లు వేద పండితులు తెలిపారు. భక్తులు వేడుకల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. తాంసీ నూతన ఎస్ఐగా నియమితులైన దివ్యభారతి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఎస్ఐగా పనిచేసిన రాధిక తలమడుగుకు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్ఐ దివ్యభారతి మాట్లాడుతూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. తాంసీ మండల ప్రజలందరికీ నా నమస్కారం. ఈరోజు నేను తాంసీ పోలీస్ స్టేషన్లో ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ మండలి గురించి నేను తెలిసింది ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉంది. అంత తక్కువ లేజెస్ ఉన్నాయి, పిటిషన్స్ ఏవైనా తక్కువ ఉంటాయని తెలిసింది. కాకపోతే మేబీ చాలామందికి తెలియక ఊళ్ళోనే సాల్వ్ చేసుకుంటూ ఉండొచ్చు చాలా సమస్యలు. అట్లాంటివి కూడా మీరు పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే మేము సాల్వ్ చేస్తాం. అందరూ 100 డైల్ని యూజ్ చేసుకోండి, పోలీస్ స్టేషన్ యూజ్ చేసుకోండి. మీకు ఎప్పుడు 24/7 అందుబాటులోనే ఉంటారు. తలమడుగు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 2005-06 సంవత్సరంలో 10 పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సందడిగా సాగింది. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను సత్కరించి బాల్యం నాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. తలమడుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2005-06 విద్యా సంవత్సరంలో చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా సాగింది. 20 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులంతా సందడిగా గడిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు నరేందర్ రెడ్డి, సుధాకర్, ఏలియా, సులోచన, రవి ప్రసాద్లను పూలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఉపాధ్యాయులను శాలువా, పూలమాలలతో సన్మానించారు. జ్ఞాపికలు అందచేసి పాదాభివందనం చేశారు. కార్యక్రమంలో భాగంగా నాటి విద్యార్థులు తమను, తమ కుటుంబాలను పరిచయం చేసుకున్నారు. ఇరవై ఏళ్ల తర్వాత తమ స్నేహితులను కలుసుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు కిషోర్, శరణ్యలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శ్రీకాంత్, లక్ష్మణ్, ఆనందరావు, శ్రీకాంత్, శ్రీనివాస్, కిరణ్, మణిత, జ్యోతి, జ్యోత్స్న, పద్మ, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు. చాలా తక్కువ మంది వచ్చారు ఇక్కడికి. అయినా కానీ ఇక్కడ అందరినీ ఒక వేదికపై చూడడం చాలా ఆనందంగా ఉంది. ఇలా ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినందుకు తిరుపతి, రవికాంత్, అలాగే శ్రీకాంత్ చాలా కష్టపడుతున్నాడు. శ్రీకాంత్ పొద్దు నుంచి చూస్తూ ఉన్నాము. వంటలకు కానీ ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ శ్రీకాంత్. నేను రాననే చెప్పాను, నా అదృష్టం కావచ్చు మిమ్మల్ని అందరూ చూద్దాం. ఒక బెంగళూరు పోవాల్సి ఉంటే ఒక 7,000 లాస్ చేసుకొని మిమ్మల్ని అందరూ కలవడానికి వచ్చి చాలా సంతోషం. కానీ అందరూ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నందుకు ఫ్యామిలీస్తోనే వచ్చి ఉంటే బాగుండేదని అనుకుంటున్నాం. లాస్ట్ తెలంగాణ మాకు అన్ని సూత్రాలే గుర్తొస్తున్నాయి. మిమ్మల్ని చూసినప్పుడు దాదాపు ఎంతమంది నా చేతులు దెబ్బలు పడి ఉంటారు, ఇట్లానే పడి ఉంటారు. ఆఖరికి అందరూ దాదాపు తిప్పులు పడి ఉంటారు. ఇటీవల ప్రైవేట్ స్కూల్ యూనియన్ సభ్యులతో బెదిరింపులకు పాల్పడ్డ యువకులకు తమ పార్టీతో సంబంధం లేదని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ ఫయాజ్ హాష్మీ అన్నారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. స్కూల్ యూనియన్ను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తులతో తమకు సంబంధం లేదన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. అదేవిధంగా పార్టీ పట్టణ కమిటీని రద్దు చేసి నూతన కమిటీని త్వరలోనే ఎన్నుకుంటామని పేర్కొన్నారు. IUML इंडियन यूनियन मुस्लिम लीग डिस्ट्रिक्ट प्रेसिडेंट की हैसियत से मैं बात कर रहा हूँ। इंडियन यूनियन मुस्लिम लीग ऐसी जमात है जो खिदमत खल्क के लिए वजूद में आई। हिंदुस्तान के अंदर कोई भी ऐसा एक भी मिसाल नहीं दे सकते जो कि इसके अंदर क्रिमिनल्स है। और आदिलाबाद में ये जमात जब से आई अब तक कोई एफएस ऐसा नहीं हुआ और आगे भी नहीं होगा। रही बात ये कि ये लोग जो परसों जो लोगों के ऊपर केस बुक हुआ
वो लोग इंडियन यूनियन मुस्लिम लीग का नाम लेने की वजह से मुझे यहाँ पर आकर प्रेस में बैठना पड़ा। रही बात, उनसे हमारा कोई ताल्लुक नहीं है। वो लोग एमबीटी के लोग हैं। वो ऑलरेडी इंडिविजुअल मैं उन लोगों को बता चुका था कि भाई आप लोग जो एमबीटी के अंदर चले गए, लिहाजा आप लोग बर्खास्त हो गए इसमें से, लेकिन मैं सोशल मीडिया पे देना था, नहीं दिया। अब रही बात ये कि उन्होंने क्या करे क्या नहीं करे, मुझे उससे वास्ता नहीं है। अमजदुल्ला की स्टेटमेंट है ये, जाके मिले ये लोग, और ये अमजदुल्ला खान को मिले जाकर। ये समझ साहब की फोटो है, और ये केस में जो लोग हैं ये दो यूसुफ और अरशद की फोटो है। इसके अंदर मैटर लिखा हुआ है। लिहाजा ये टाउन का मामला है, टाउन के अंदर ये गलती ये लोग करे और हमारी जमात का नाम लिए। लिहाजा मैं अगला और लोकल टाउन की IUML इंडियन यूनियन मुस्लिम लीग की जो कमेटी है उसको मैं अपनी जिम्मेदारी से बर्खास्त कर रहा हूं आज, ताकि बाद में अलग तश्कील देकर फिर प्रेस मीट लेके मैं ऐलान करूंगा। मुझे इन लोगों से कोई वास्ता नहीं है और ना आगे हमको इन चीजों से रहेगा। ये जमात खिदमत खल्क के लिए बनी और खिदमत करेंगी, लोगों की खिदमत में रहेंगी, अच्छे कामों में रहेंगे, बुरे कामों से दूर रहेंगे। हमारे पास जो भी मेंबर बनेगा उसको ये इंस्ट्रक्शंस दिया जाएगा। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా సాగిన నీట్ పరీక్ష. 7 కేంద్రాల్లో పరీక్షలు రాసిన విద్యార్థులు కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేసిన కలెక్టర్ రాజర్షి షా. ఎస్పీ నేతృత్వంలో పటిష్ట బందోబస్తు. సిరిసన్నలో ఘనంగా రేణుకామాత ఆలయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు. ప్రత్యేక పూజలతో గ్రామంలో నెలకొన్న ఆధ్యాత్మిక శోభ. ఆలయాన్ని దర్శించుకున్న మాజీ మంత్రి జోగు రామన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.